పెట్రోల్ ధర పెరిగితే మన మనసు కదిలిపోతుంది. బస్ టికెట్ పెరుగుతుంది, కూరగాయల ధర పెరుగుతుంది. 1 లీటర్ పెట్రోల్ వెనుక ఎంత కథ ఉందో మనకు అప్పుడే అర్థమవుతుంది. ఈసారి ఆ కథ అమెరికా నుంచి మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కంపెనీలపై కొత్త ఆంక్షలు విధించారు. ప్రపంచానికి ఇది ఒక రాజకీయ నిర్ణయం కావచ్చు, కానీ మన ఇండియాకు ఇది ఇంధన భవిష్యత్తు మీద పడిన నల్ల మేఘమని చెప్పొచ్చు. రష్యా చమురుతో మన ఇంధన బండి పరుగులు తీస్తుంది. ఇప్పుడు ఆ బండి కొద్దిగా ఆగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక సంతకం మన పెట్రోల్ బంకులో ₹1 తేడా తీసుకురావచ్చు. ఈ నిర్ణయం కేవలం రష్యా లేదా అమెరికా మధ్య యుద్ధం గురించే కాదు, మన వంట గ్యాస్ బిల్లుకు, మన ప్రయాణ ఖర్చులకు సంబంధం ఉంది. రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించిన వార్తతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా కదిలింది. రోస్నెఫ్ట్, లుకోయిల్ అనే 2 పెద్ద చమురు కంపెనీలను అమెరికా నిషేధించింది. ఈ 2 కంపెనీలు ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం కలిగి ఉన్నాయి. వాటి తలుపులు మూసుకుంటే చమురు నదిలో అలలు మొదలవుతాయి. ఈ అలలు మన భారత తీరానికి కూడా చేరుతాయి. ఎందుకంటే రష్యా నుంచి భారత్ చవకగా చమురును కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు ఆ మార్గం గడ్డకట్టిపోతే మన చమురు దిగుమతులు కఠినమవుతాయి. ధరల తుపాను మన బంకులను తాకే సమయం దూరంలో లేదు. భారత్ తన చమురు అవసరాలను దాదాపు 85% విదేశాల నుంచి తెచ్చుకుంటుంది. యుద్ధం తర్వాత రష్యా చమురు చౌకగా దొరికింది కాబట్టి భారత్ ఎక్కువగా అక్కడి నుంచే తెచ్చుకుంది. భారత్లోని కొన్ని కంపెనీలు రష్యన్ చమురుతో తన రిఫైనరీలను నింపుకున్నాయి. ఇప్పుడు అమెరికా ఆంక్షలు పడ్డంతో ఆ సరఫరా గొలుసు సడలిపోతుంది. కొత్త సరఫరా మార్గాలు వెతకాల్సి వస్తుంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ అదనపు ఖర్చు చివరికి మన జేబుకే తాకుతుంది. పెట్రోల్ ధర పెరిగితే అది కేవలం వాహనం నింపే ఖర్చు కాదు, జీవన ఖర్చు కూడా పెరుగుతుంది. ట్రక్కుల చమురు ఖర్చు పెరిగితే కూరగాయలు, పాలు, ధాన్యం లాంటివి ప్రభావితమవుతాయి. మన రూపాయి విలువ తగ్గినా, డీజిల్ ధరలు పెరిగినా ఆర్థిక చక్రం మందగిస్తుంది. ప్రభుత్వం కొంతవరకు సబ్సిడీలతో బ్యాలెన్స్ చేయొచ్చు, కానీ ప్రపంచ మార్కెట్ గాలిని ఆపడం మాత్రం కష్టమే. ఇదంతా చూస్తే అమెరికా వైట్ హౌస్ లో తీసుకున్న ఒక నిర్ణయం మన హైదరాబాద్ పెట్రోల్ బంకులో లీటర్ ధరను మార్చగలదనే నిజం స్పష్టమవుతుంది. ఇక ట్రంప్ ఆంక్షలు రష్యాను ఒత్తిడికి గురిచేయొచ్చు, కానీ ఆ ఒత్తిడి భారత గ్యాస్ సిలిండర్ మీద కూడా పడొచ్చు. ట్రంప్ సంతకం వెనుక రాజకీయాలు ఉన్నాయి, ఆర్థిక ఆలోచన ఉంది, కానీ చివరికి ఇది మన రోజువారీ జీవితానికి ఇబ్బందిగా మారుతుందన్నది మాత్రం నిజం. మరి ఈ ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.